నాయకత్వ లక్షణాలు సాధారణంగా కొంతమందిలో మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక నాయకత్వానికి సిద్ధం పడడం, ఒక లీడర్‌షిప్‌లో ఉండడం, ఒక ప్రైమరీ స్థాయిలో గానీ, ఒక హై స్కూల్ స్థాయిలో గానీ, ఒక కాలేజీలో స్థాయిలో గానీ, ఆ తర్వాత గానీ ఎక్కడైనా వాళ్ళున్న బృందంలో వాళ్ళు నాయకులుగా ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. పాఠశాలల్లో అయితేనేమి, కళాశాలల్లో అయితేనేమి, ఏ రంగంలోనైనా సరే కొంతమంది నాయకులు ఉద్భవించడం మనం చూస్తూ ఉంటాం. ఒక 10 మందిని ఒక పాఠశాలలో ప్రవేశపెడితే ఉపాధ్యాయులుగా, అందులో కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి విధుల్లోకి వెళుతూ కొంతమంది నాయకత్వం వైపుగా వెళ్తారు. కొంతమంది నాయకులుగా అవుతారు తర్వాత. వాళ్ళు సంఘాలు స్థాపించడం, లేదంటే ఉన్న సంఘాల్లో నాయకులుగా ఎదగడం. అలాగే ఉద్యోగులు మామూలుగా ఉద్యోగంలో ప్రవేశించినప్పటికీ క్రమక్రమంగా నాయకులుగా ఎదగడం, ఉన్నతమైన నాయకులుగా ఎదగడం మనం చూస్తూ ఉంటాం. అది ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళు నాయకులుగా ఎదుగుతున్నారు అని మిగిలిన వాళ్ళు అనుకోవచ్చు గానీ, ఆ నాయకత్వ లక్షణాలు వాళ్ళలో చాలా చిన్నప్పటి నుంచే ఉంటాయి. చాలా బాల్యం నుంచే ఉంటాయి. పాఠశాలలో చేరక ముందు నుంచే ఉంటాయి నాయకత్వ లక్షణాలు. అంటే నాయకత్వ లక్షణాలు గూడా మనం చెప్పుకుంటున్నట్టుగా కుటుంబంలో ఉన్నట్లయితే ఆ లక్షణాలు ఆ వ్యక్తికి వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నట్లయితే పిల్లలకు కూడా పెంపకంలో ఆ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల్లో కూడా ఆ రకమైనటువంటి నాయకత్వం కొనసాగుతూ ఉన్నట్లయితే, వాళ్ళు కూడా లీడర్స్‌గా ఉన్నట్లయితే, ఏదో ఒక రంగంలో నాయకత్వం వహించగలిగిన లక్షణాలు బేసిక్‌గా ఉన్నట్లయితే, ఆ లక్షణాలు క్రమంగా పిల్లలకి బోధించడం ద్వారా, ఆదేశాలు ఇవ్వటం ద్వారా, వాటి ద్వారా పిల్లల్లో కూడా నాయకత్వ లక్షణాలు రావటం మనం చూస్తాం. నిజానికి 10 మందిలో ఎవరో ఒకడు నాయకత్వం వహించకపోతే అసలు ఒక కార్యక్రమం అంటూ జరగని పరిస్థితి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు, ఆ ప్రోగ్రామ్ నిర్వహించడానికి ముందొచ్చే వ్యక్తులు ఒకళ్ళిద్దరు నాయకత్వ లక్షణాలతో ఉండని పక్షంలో అసలు ఏ కార్యక్రమం గూడా జరగని పరిస్థితి మనం గమనించొచ్చు. అందరూ ఆ బాధ్యత వహించడానికి వెనకాడుతూ ఉన్న పరిస్థితి ఉన్నట్లయితే ఏ కార్యక్రమం గూడా జరగదు. కానీ కొంతమంది ఉత్సాహంగా ఆ కార్యక్రమం జరపడంలో ఆనందపడే వ్యక్తులు ఉంటారు కాబట్టే మరి ప్రతి చోట గూడా సంస్థ అయితేనేమి, వ్యవస్థ అయితేనేమి నాయకత్వ నాయకత్వ లక్షణాలున్న వ్యక్తులతో నడుస్తూ ఉంటాయి. అంటే ఈ నాయకత్వ లక్షణాలు మధ్యలో వచ్చేవి కావు. ఏ కళాశాలలో ఉండి నేర్చుకునేవో, లేపోతే ఏ పాఠశాలలోనో, లేపోతే ఏ శిక్షణాలయంలోనో నేర్చుకునే లక్షణాలు కావివి. అసలు శిక్షణాలయం చిన్నప్పుడే ఉంది. మొదటి యూనివర్సిటీ మనం చెప్పుకుంటున్నాం. 1-5 ఏళ్ల మధ్య ఉండే ఇల్లు అనే యూనివర్సిటీయే ఈ లక్షణాలు మనలో ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ వాళ్ళు నాయకులు కాగలిగితే పిల్లలకు కూడా ఆ నాయకత్వ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. లేదు వాళ్ళు నాయకులు కాకపోయినా పిల్లల్ని నాయకులు చేద్దామనుకునే ఉద్దేశ్యంతో ఉన్నట్లయితే గూడా వస్తుంది. ఇప్పుడు చదువుకోని తండ్రి పిల్లల్ని గొప్పగా చదివించాలనుకుంటే అది సాధ్యం అవుతుంది. తాను చిన్న పనిలో ఉన్నటువంటి తండ్రి తన కొడుకుని ఆ పని కాకుండా పెద్ద పనిలో పెట్టాలనుకుంటే, ఆ ఆశయంతో పెంచితే అది సాధ్యం అవుతుంది. అంటే తల్లిదండ్రుల్లో లేనివి తాము పిల్లల్లో ఉండాలని అనుకుని కోరుకున్నట్లయితే, ఆ కోరుకున్న లక్షణాలు మనసులో ఉండి, అవే డైరెక్ట్ చేస్తూ పిల్లల్ని పెంచుతాయి కాబట్టి, ఆ రకంగానే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అతి సామాన్యుడైన వ్యక్తి కూడా అతి ఉన్నతమైనటువంటి సంతానాన్ని పొందొచ్చు. అంటే సంతానాన్ని తయారు చేయొచ్చు. ఆ వ్యక్తి అంత ఆశయంతో, అంత సిద్ధాంతంతో, అంత కమిట్మెంట్‌తో ఉండి, అంత కోరికతో ఉన్నట్లయితే. పేదరికంలో ఉన్న తండ్రి గూడా కొడుకుని ఉన్నతుడుగా ఉంచాలి అనుకుంటే, దానికి తగ్గట్టు చదువు ఇచ్చి, చదువు ద్వారా అతన్ని ఉన్నతుడిని చేసిన పరిస్థితి మనం జూస్తూ ఉంటాం. అలాగే అవిద్యతో ఉన్నటువంటి తండ్రి తనలాగా ఎట్టి పరిస్థితుల్లో తన కొడుకు గూడా అవిద్యలో ఉండడానికి వీల్లేదనుకుని భావిస్తే, కొడుకుని చిన్నప్పటి నుంచి గూడా సర్వ విధాలా ట్రై జేస్తూ కొడుకుని ఉన్నతుడుగా, ఉన్నతమైన విద్యలో పెట్టి
విధంగా కూడా ప్రయత్నం చేయొచ్చు. ఆ విధంగా కొడుకు విద్యలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది డెఫినిట్‌గా. అంటే సాధారణమైనటువంటి ఏ విధమైన లక్ష్యాలు లేకుండా పెంచితే వాళ్ళకి ఉన్నటువంటి సహజ లక్షణాల పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అవి బలహీనతలు కావచ్చు, బలాలు కావచ్చు. కానీ పర్టిక్యులర్‌గా అనుకుని నా సంతానం ఇలా అవ్వాలి అని కోరుకున్నట్లే అలా పెంచితే తప్పనిసరిగా అలా అయ్యే అవకాశం ఉంటుంది. అదొకటి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత పిల్లలు ఎలా పెరగాలి అన్నది మొదటగానే నిర్ణయించుకోగలిగితే చాలా చిన్నప్పుడే, బహుశా కనకముందే వాళ్ళు ఇలా గొప్పవాళ్ళు కావాలని నిర్ణయించుకుంటే, గొప్ప నాయకులు కావాలని నిర్ణయించుకుంటే, తప్పనిసరిగా ఆ నాయకత్వ లక్షణాలు వాళ్ళలో పెరిగేటట్టుగా తల్లిదండ్రులు తాము ప్రిపేర్ అవుతారు. పిల్లల్లో అవి పాదుగొలుపుతారు. క్రమక్రమంగా వాళ్ళు నాయకత్వం వైపుగా వెళ్ళడం జరుగుతుంది. అంచేత సహజంగా నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, పెంచిన వ్యక్తులు, వాళ్ళ పిల్లలు నాయకులుగా ఎదగడం ఒక రకం. అది సహజం, మామూలు, ప్రకృతి. కానీ తాము నాయకత్వంలో కింద నలిగిపోయి, లేదంటే తాము నాయకత్వం వహిస్తే బావుండేదనే కోరికతో ఉండిపోయి, అది తమ వల్ల సాధ్యం కాక, తమ కుమారులో, పుత్రికలో నాయకులైతే బావుండని ప్రయత్నించే తల్లిదండ్రులు కూడా తమ సంతానాన్ని గొప్ప నాయకులుగా తీర్చిదిద్దచ్చు. ఇది రెండోదే గొప్ప విషయంగా మనం చెప్పుకోవాలి. తను సామాన్యుడిగా ఉంటూ కొడుకుని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే వ్యక్తే నిజమైనటువంటి తండ్రిగా మనం చెప్పాలి. మొదటి రకం తండ్రి కన్నా గూడా. ప్రకృతి సహజంగా తెలివితేటలు వచ్చే వచ్చే సంతానానికి తను తెలివి తక్కువగా ఉండి, కొడుకుని ఉన్నతుడుగా, తెలివిగలవాడుగా తీర్చిదిద్దే తండ్రి నిజమైన తండ్రిగా మనం చెప్పాలి. కరెక్ట్ అయిన తండ్రిగా మనం చెప్పాలి. సరైన బాధ్యత వహించిన తండ్రిగా మనం చెప్పాలి. అంటే నిజానికి ఈ రోజున తండ్రి కన్నా కొడుకు ఉన్నతుడుగా ఉన్నప్పుడు, ఆ తండ్రి గొప్ప తండ్రిగా మనం భావించాల్సి ఉంటుంది. అతను ఎంతో కష్టపడి, అతను కలలుగన్న లక్షణాలు, అతను బాధపడి ఈ లక్షణాలు ఈ పరిస్థితిలో నా కొడుకు వెళ్ళకూడదనుకుని పట్టుదల వహించి ఎవరైతే పెంచుతారో, ఆ విధంగా వాళ్ళు పెరిగి గొప్పవారవుతారో, నిజంగా వాళ్ళు గొప్ప తల్లిదండ్రులుగా మనం భావించాలి. కనటం ఒకటే ఏదో గొప్పతనం అనుకోవడానికి వీల్లేదు. అది ఎన్ని లక్షల జీవరాశులు నిరంతరం చేసేటటువంటి కార్యక్రమం. అదే గొప్ప విశేషం ఏం కాదు. కానీ పెంచటము, తమకన్నా ఉన్నతంగా చెయ్యటము అన్నదే విశేషం. మనిషికి సంబంధించి బుద్ధిజీవిగా ఆ క్రమంలో తమకన్నా ఉన్నతుడుగా చేయగలగటమే. తాము అధమ స్థితిలో ఉండి ఉత్తమ స్థితిలో పుత్రుల్ని చేయటం అనేదే గొప్ప తల్లిదండ్రుల యొక్క లక్షణం. తాము పేదరికంలో ఉండడం, లేకపోతే తాము నాయకత్వ లక్షణాలు లేని సామాన్యులుగా ఉండటం, అక్కడి నుంచి వాళ్ళు తమ పుత్రులు నాయకులైతే బావుండును, గొప్ప వ్యక్తులైతే బావుండును, నలుగురిలో పేరు తెచ్చుకుంటే బావుండును, హోదా తెచ్చుకుంటే బావుండును అని కలలు గని, ఆ రకంగా వాళ్ళని పెంచి, తాము సామాన్యులుగా ఉంటూ, తమ పుత్రుల్ని ఉన్నతంగా పెంచిన తల్లిదండ్రులు గొప్ప తల్లిదండ్రులవుతారు. కాబట్టి నాయకత్వ లక్షణాలు సహజంగా రావటం అనేది ఒక ప్రక్రియ, ఒక రకమైతే, తల్లిదండ్రులు కలలు గని, పట్టుదల వహించి, తమ పుత్రుల్లో నాయకత్వ లక్షణాలను ప్రవేశపెట్టి నాయకులుగా చేయటం అనేది రెండవది. అది చాలా గొప్ప విషయం అవుతుంది. కాబట్టి పిల్లల్ని ఎలా చెయ్యాలి అన్నది తల్లిదండ్రుల ఇష్టంగా మనం చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు దైవ సన్నిభులు అన్నారంటే, దైవం వేరే ఎక్కడో లేదు, వాళ్ళలోనే ఉంది. కానీ వాళ్ళు తలుచుకుంటే ఏం తలుచుకుంటారో అదే అయ్యే అవకాశం పిల్లల్లో ఉంది. ఇప్పుడు ఎదిగిన పిల్లల్ని మనం గమనిస్తే వాళ్ళు ఉత్తమ స్థితిలో ఉంటే అది తల్లిదండ్రుల కృషే. వాళ్ళు అధమ స్థితిలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కృషి చేయకపోవడమే కారణంగా కూడా మనం భావించాలి. వాళ్ళ కర్మగా మనం చెప్పొచ్చు పెద్దవాళ్ళు తప్పించుకోవడానికి. కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళ కృషి ఫలితమే పిల్లల యొక్క ఉన్నత స్థితి అవుతుంది. ఈ కృషిలో అతి ముఖ్యమైన భాగం వ్యక్తిత్వం. మంచి వ్యక్తిత్వం ఇచ్చినట్లయితే పిల్లవాడు వాడే ఎదుగుతాడు. చిన్నప్పుడు అందించాల్సిన ప్రేమ, అభిమానం, గౌరవం, ప్రాముఖ్యత, భద్రత, ఇవన్నీ మానసికమైనటువంటి దగ్గరతో ఇవన్నీ ఇవ్వగలిగితే, ఇవే తల్లిదండ్రులు ప్రధానంగా ఇవ్వాల్సింది. ఇవే వ్యక్తిత్వ లక్షణాలు. పుట్టుకతో వచ్చే బుద్ధులు ఇవే. ఇవి కరెక్ట్‌గా ఉన్నట్లయితే వాళ్ళు ఉత్తమంగా ఎదగటం అనేది మనం చూస్తాం. ఇవి లోపిస్తే వాళ్ళు అధమంగా ఉండటం మనం చూస్తాం. దీనికి కర్మని పేరు పెట్టి సంతోషపడొచ్చు, లేదంటే తప్పించుకోవచ్చు. కానీ ఏదైనా
పిల్లల యొక్క ఉన్నత స్థితికి, అధమ స్థితికి తల్లిదండ్రులే బాధ్యులు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ నాయకత్వ లక్షణాలు సహజంగా రావడం అనేది ఒక రకం. రెండోది కలలు కని పిల్లల్లో నాయకులుగా చేయొచ్చు అనేది రెండో రకంగా మనం చెప్పుకున్నాం కాబట్టి రెండోదే గొప్పతనంగా మనం భావించొచ్చు. తలుచుకుంటే తండ్రి తన పుత్రుడిని గొప్ప నాయకుడిగా చెయ్యొచ్చు.